ఈజ్ ద లార్డ్. నిజమైన స్వరం. నవంబర్ 28, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన కృప యుగ యుగములు నిలుచును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఎందుకనగా మనము ఆయనను ఎన్నిసార్లు విడిచిపెట్టినను, ఎన్నిసార్లు దూరంగా ఉండినను, మనము పాపము చేసినను, మనము ఎటువంటి అపాయంలో ఉన్నా ఆయనకు మొరపెడితే ఆయన మనకు ఉత్తరమిస్తున్నారు. ఆయన ప్రతి క్షణంలో కూడా మనకు తోడుగా ఉంటున్నారు. మనల్ని ఎన్నడూ విడువక ఎడబాయక ఇజ్రాయేలును కాయువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దాన ప్రకారము ఆయన మనల్ని అనుక్షణము కాపాడుతూ ఆయన రెక్కల నీడన భద్రపరిచి, మనము ఆయన కృపలో ఉన్నాము కనుక ఇలాగూ సజీవ రెక్కల చాటున ఆయన భద్రపరిచి మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో ఆయనకు ముందుగా స్థానం ఇద్దాము. మనము పాపాన్ని విడిచి పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. యుగ యుగములు నిలుచునంటే ఈ తరమే కాదు, మన పిల్లలు కూడా ఆయన కృపలో ఉంటారని ఆయన సెలవిస్తున్నారు. కనుక ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.